ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నటి బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై కేసు ఫైల్ అయింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి 9,35,00,000 రూపాయలు కాజేసిందంటూ లండన్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ షేక్పేట్ కు చెందిన ఫిర్యాదుదారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లండన్ లో సెటిల్ అయ్యాడు. అయితే 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అశురెడ్డి పరిచయం అయ్యిందని, కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించిందని కంప్లైంట్ లో తెలిపినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే డబ్బులు అడుగుతూ కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరుతో రిజిస్టర్ చేయించుకుందన్నారు. అశురెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో హడావిడి చేసి కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 వరకు తన కుమారుడి నుంచి దాదాపుగా 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి తీసుకుందని సమాచారం. దీనిపై కేసు నమోదు చేశారు. ఇక ధర్మేంద్ర ఫిర్యాదుపై సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. తెలుగు నటి బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందడము, ఫిర్యాదును వెరిఫై చేసిన తర్వాత పోలీసులు అశురెడ్డి ఏ రకమైనటువంటి అష్యూరెన్స్ ఇచ్చి మోసం చేసిందనే దానిపై వెరిఫై చేసినప్పుడు మొత్తం 9.35 లక్షలు ఇప్పటి వరకు బాధితుల నుంచి బంగారం రూపంలో, కార్ల రూపంలో, డబ్బులు, ప్రాపర్టీస్ రూపంలో లాగి తను మోసగించినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో కూడా తేలడంతో ఇమ్మీడియట్ గా చీటింగ్ కేసు అశురెడ్డి పైన నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. లండన్ కి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర, ఇతను హైదరాబాద్ షేక్పేట్ కి చెందినటువంటి వ్యక్తి. ఇతను లండన్ లో స్థిరపడి 2018లో భారతదేశానికి వచ్చినప్పుడు అశురెడ్డి ఒక సందర్భంలో పరిచయం అవ్వడము, అమెరికాలో చదువు పూర్తి చేసుకుని సినిమాల అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిందంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా తన కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు. తను గతంలో అమెరికాలో ఎడ్యుకేషన్ కోసం వెళ్లి ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత సినిమా ఛాన్సెస్ కోసం హైదరాబాద్ వచ్చాను, త్వరలో మనం పెళ్లి చేసుకున్నాము, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లాడతానంటూ కూడా ఈ డ్రామా ఆడి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల వరకు నా దగ్గర పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేసిందంటూ కూడా బాధితుడే నేరుగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకున్నామని నమ్మించి ఈ ఆర్థిక అవసరాల పేరుతో కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిట పైన రిజిస్ట్రేషన్ చేసుకుంది అంటూ కూడా ఆ ఎవిడెన్స్ అంతా కూడా ధర్మేంద్ర అనే బాధితుడు పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. అశురెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో కొన్ని రోజుల పాటు హడావిడి చేసి మళ్ళీ తర్వాత పెళ్లి ఊసే లేకుండా ఈ మొహం చాటేశారంటూ కూడా ఎప్పుడు ఈ హడావిడి చేశారు, ఎందుకు ఈ పెళ్లి విషయంలో మళ్ళీ వెనకేశారు అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఈ కంప్లైంట్ తను రిజిస్టర్ చేయడం జరిగింది. 2025 వరకు తన కుమారుడి నుంచి దాదాపు 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి తీసుకుందంటూ కూడా ధర్మేంద్ర తండ్రి నిన్న పోలీసులకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది విట్నెస్ కిందకి పరిగణలోకి తీసుకుని సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అంటుంది. 35 కోట్ల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, కార్లు కొనుగోలు చేయించుకొని ధర్మేంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదులో తాను ఏ రకంగా అశురెడ్డికి డబ్బులు ఇచ్చాను, ఏ రూపంలో ఇచ్చాను, ఎలా తీసుకొని ఎలా తన పేరుపైకి రిజిస్ట్రేషన్ చేసుకుంది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా అశురెడ్డి పాపులర్ అవ్వడము, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత రామ్ గోపాల్ వర్మని చెంపపై దాడి చేసిన తర్వాత ఈ అశురెడ్డి ఎవరనే దానిపై కూడా ఎక్కువగా హైప్ పెరగడము, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడము, సోషల్ మీడియాలో క్రేజ్ పెరగడంతో అప్పటి నుంచి జబర్దస్త్ ఇతర ప్రోగ్రామ్స్ తో పాటు బిగ్ బాస్ లో సీజన్ లోకి వెళ్లి త్వరలో బయటకు వచ్చిన కొంతమంది ప్రేక్షకులని ఆకట్టుకొని తనకంటూ ఒక ఫాలోయింగ్ పెంచుకుంది అశురెడ్డి. ఇన్ని రోజుల పాటు మోసాలకు పాల్పడుతుంది, అనేక మందికి ఇదే ప్రామిస్ ఇచ్చింది అనే దానిపై ప్రచారం సాగింది. ఇప్పుడు ఏకంగా బాధితుడే బయటకు వచ్చి తను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నిన్నే చేసుకుంటాను అంటూ కూడా నమ్మించి నా దగ్గర సుమారు 10 కోట్ల వరకు కూడా వసూలు చేసి కార్లు, బంగారం, ఫ్లాట్లు, ప్రాపర్టీస్ అన్ని కూడా తన పేరు పైన రాపించుకొని తల్లిదండ్రులు కూడా అశురెడ్డితో కలిసి కొన్ని రోజుల పాటు పెళ్లి హడావిడి డ్రామా చేసి మళ్ళా వెనకాడి
తిరిగి డబ్బులు చెల్లించమంటే డబ్బులు చెల్లించక, ఫోన్ లిఫ్ట్ చేయక, తన అందుబాటులో లేకుండా ఈ పెళ్లి ఊసెత్తితే నీ పైన కేసు పెడతానంటూ కూడా అశ్విరెడ్డి తిరిగి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉందన్న ఒక విషయాలు మొత్తం 4 పేజీలతో కూడినటువంటి ఒక కంప్లైంట్ తన సిసిఎస్ పోలీసులకు ధర్మేంద్ర ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్ గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ అశ్విరెడ్డి ఎవరెవరికి ఈ రకంగా ఫాల్స్ ప్రామిస్ ఇచ్చింది, ఎంతమంది దగ్గర కోట్లాది రూపాయలుగా పెళ్లి పేరుతో వసూలు చేసింది, రిలేషన్షిప్ పేరుతో కూడా చాలా మందిని వాడుకునే అనే ఒక ప్రచారం అశ్విరెడ్డి పైన సాగుతా ఉంది. కాబట్టి ఈ ధర్మేంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఈ బ్యాక్గ్రౌండ్ అశ్విరెడ్డి ప్రీవియస్ మొత్తం లాగితే ఎంతమందిని ఇప్పటివరకు ఫ్రాడ్ చేసింది, ఎంతమంది దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసింది, ఎంతమంది రిలేషన్ పేరుతో వాడుకుంది, పెళ్లి పేరుతో ఎంతమందికి ప్రామిస్ చేసి ధర్మేంద్ర లాగా తిప్పుకుంది అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. సుంత అయితే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు అశ్విరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అశ్విరెడ్డి రియాక్ట్ అయిందా? నిన్న కంప్లైంట్ రావడంతో పోలీసులు వెరిఫై చేసి నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అశ్విరెడ్డి ఎవరు, అసలు ఒరిజినల్ పేరేంటి, కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈజీగా పబ్లిక్ లోకి వెళ్ళడానికి సొంత పేరుని మార్చి కొత్త ట్రెండింగ్ పేరుని పెట్టుకొని దీని ద్వారా పబ్లిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఏ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చింది, ఎన్ని సినిమాలు తీసింది, తన ప్రాపర్టీస్ ఎక్కడ, ఈ ధర్మేంద్ర చెప్పిన విధంగానే 10 కోట్ల వరకు పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో అతని దగ్గర వసూళ్లు చేసి దాని ద్వారానే ఇన్ని రోజుల పాటు ఈ లావిష్ లైఫ్ ఎంజాయ్ చేసిందా అనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఆ కేసుని వెరిఫై చేస్తా ఉన్నారు. ఇంకా గతంలో ఇండస్ట్రీలో గానీ సాధారణ వ్యక్తులు గానీ ఐటీ ఎంప్లాయీస్ గానీ ఇలాంటి వారిని ఏదైనా బుట్టలో వేసుకొని వారి దగ్గర నుంచి కూడా కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసి ఉండవచ్చు అనే ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే లండన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇటీవలే భారతదేశంలోకి రావడము, నేను కూడా అమెరికాలో ఉన్నాను, విదేశాల నుంచి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చానంటూ కూడా ఇదే డైలాగ్ చాలా మంది దగ్గర ఉపయోగించినట్టు కూడా గతంలో అశ్విరెడ్డి పైన విపరీతమైనటువంటి ప్రచారం సాగింది. సేమ్ అదే వర్షన్ లో ఇప్పుడు బాధితుడు హైదరాబాద్ పోలీసులు సిసిఎస్ మెట్లెక్కాడంటే ఎంతమందికి ఈ ఫాల్స్ ప్రామిస్ పేరిట, ప్రేమ పెళ్లి పేరిట డబ్బులు వసూలు చేసింది. ఇన్ని రోజుల పాటు ఏ సినిమా అవకాశాలు లేకపోయినా ఏదో ఒక చోట వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కోట్లాది రూపాయలుగా ఈ లగ్జరీ కార్లలో తన షూటింగ్ కు ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ గానీ, తను వెళ్లేటువంటి ప్రాంతం గానీ, ఇంత చిన్న ఆర్టిస్ట్ ఇన్ని కోట్లు ఎలా సంపాదించింది అంటూ కూడా ఇండస్ట్రీలో కూడా చాలా అనుమానాలు గతంలో అశ్విరెడ్డి పైన కలిగి ఉండేది. కానీ ఎలా వచ్చాయి డబ్బులు అనే దానిపై కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ గా ఒక బాధితుడే ముందుకు వచ్చి నా ఒక్కడి దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది, ఇంకెంతమందిని చీట్ చేసింది ఇట్లా పేరుతో పెళ్లి పేరుతో, ఆ వివరాలను కూడా సేకరించాలి, అందరికీ న్యాయం చేయాలి. ఇండస్ట్రీలో అశ్విరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్లో చేసుకొని ఎక్కువగా వీళ్ళు రిచ్ కిడ్స్ అంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వీటి వెనుక ఖచ్చితంగా చాలా మంది బాధితుల యొక్క మోసం ఉంది, వారి డబ్బు ఉంది, వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది అంటూ మాత్రం ధర్మేంద్ర ఈ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అశ్విరెడ్డిని టచ్ చేస్తే ప్రీవియస్ గా జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ క్రిమినల్ ఇష్యూస్ అన్ని కూడా ఫ్రాడ్ చీటింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకా అశ్విరెడ్డి చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు న్యాయం చేసే విధంగా ఒక టీం ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే రవితేజ్, అశ్విరెడ్డి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ సంఘటన పైన రియాక్ట్ అయ్యారా? ఇప్పుడు అశ్విరెడ్డి తోటి సిసిఎస్ పోలీసులు ఇంకా టచ్ లోకి వెళ్ళలేదు. నిన్న కంప్లైంట్ వచ్చినటువంటి వెంటనే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఏ రూపంలో డబ్బులు ఇచ్చావు అనే దానిపై కూడా వెరిఫై చేసినప్పుడు తను ఇచ్చినటువంటి చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, కొన్ని చోట్ల కలిసి నేరుగా ఇచ్చినటువంటి క్యాష్, అశ్విరెడ్డితో ఏ రకమైనటువంటి కాన్వర్సేషన్ ఉండేది అనే దానిపై కూడా సంప్రదింపులు జరిగినప్పుడు అశ్విరెడ్డి నుంచే ఒక మెసేజ్, నేను పెళ్లి చేసుకుంటా, నీతో ప్రేమలో ఉన్నానంటూ తనే పెట్టినటువంటి ఒక మెసేజ్ పోలీసులు చూసి నిజంగానే ఈ అమ్మాయి ఫ్రాడ్ చేసింది అనే దానిపై కూడా పోలీసులు ఒక కంక్లూడింగ్ వచ్చి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇలా ఎంతమందికి మెసేజ్లు పెట్టింది, ఎవరెవరితో టచ్ లో ఉంది, ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవారితో నిత్యం రిలేషన్ లో ఉన్నానన్నట్టుగా తనే స్వయంగా కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. కాబట్టి తనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, ఎంతమందిని ఫ్రాడ్ చేసి పెళ్లి పేరుతో మోసగించి కోట్లాది రూపాయలుగా అశ్విరెడ్డి తన కుటుంబం డబ్బులు వసూలు చేసింది అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేసి తనకు త్వరలో నోటీసులు అందజేసి తన వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. అశ్విరెడ్డి ఎక్కడుంటుంది,
ఏ ప్రాంతంలో ఉంటుంది, అది హైదరాబాద్ పరిధిలోకి వస్తుందా లేదా పక్క కమిషనరేట్ పరిధిలోకి వస్తుందా అంటే కూడా ఆ జ్యురిడిక్షన్ అంతా కూడా హైదరాబాద్ పోలీసులు ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. ఈ రోజు నోటీసులు అందజేసి సోమవారం లేదా మంగళవారం నాడు హైదరాబాద్ సిసిఎస్ ముందు హాజరయ్యి మీ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు అందజేయడం జరుగుతుంది. లేదా ఈ ఫ్రాడ్ చేసినట్టు ఎవిడెన్స్ ఆల్రెడీ పోలీసులకు దొరికింది కాబట్టి బాధితుల కుటుంబం పెళ్లి పేరుతో హడావిడి చేసి 10 కోట్లు వసూలు చేశారనే విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి నేరుగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అశ్వరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రవితేజ.